Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. ఈ వీడియోలో విష్ణు డెంటల్ కాలేజ్ గురించి మాట్లాడుకుందామండి. విష్ణు డెంటల్ కాలేజ్ అంటే మీరు చాలా మందికి తెలిసిన కాలేజ్. సో ఇంజనీరింగ్ సెక్టార్లో ఎంత ఫేమసో డెంటల్ కాలేజెస్లో కూడా అంతే ఫేమస్ ఈ కాలేజ్. సో ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారు అయితే ఈ కాలేజ్ని ఫౌండ్ చేశారండి. దేంట్లో భాగంగా అంటే శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా. లొకేషన్ ఎక్కడ ఉందంటే విష్ణుపూర్, కొవ్వాడ, భీమవరంలో ఉంది. భీమవరం మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. ఈ కాలేజ్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉందండి. ఈ బాడీ వచ్చేసి మనకి ఈ అథారిటీ బాడీ మనకి విజయవాడలో ఉంటుంది. ఓకే. మొత్తం అక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ లేదంటే ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ కానీ అన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే చూసుకుంటారు. ఇక మనకి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, DCI గుర్తింపు కూడా ఉంది ఈ కాలేజ్కి. మనకి క్యాంపస్ గురించి మాట్లాడుకోవాలి అంటే క్యాంపస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుందండి. మనకి విష్ణు కాలేజ్ అంటే విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో మనకి ఫౌండ్ చేశారు కాబట్టి ఆ సొసైటీ అండర్లో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, అలాగే MDS మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, PhD డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ కోర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా. ఇంకా టీచింగ్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుందాం. స్మాల్ గ్రూప్ టీచింగ్ ఉంటుంది, క్లినికల్ షాడోయింగ్ ఉంటుంది, ఐప్యాడ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఓకే. ఈ కాలేజ్ని ఫౌండ్ చేసిన ఫౌండర్ యొక్క విజన్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ ఫర్ ఆల్. సో ఇదే ఆయన మోటో అండి. ఖచ్చితంగా మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఒక పని అయితే ఉంది. సో మన పళ్ళు, మన నోరు, మన ఓవరాల్ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరికీ ఓవరాల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంలో భాగంగానే డెంటల్ కాలేజ్ని, డెంటల్ హాస్పిటల్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచైనా మీ పళ్ళపైన మీరు శ్రద్ధ పెట్టండి. ఓకే. పళ్ళనే కాదు, బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. ఇక విష్ణు డెంటల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే BDSలో మనకి సీట్ రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఏ సబ్జెక్ట్స్? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసి కూడా పాస్ అవ్వచ్చు. మీరు కనుక OC విద్యార్థులు అనుకోండి, జనరల్ కానీ EWS కేటగిరీ అయితే కనుక 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదండి. BC, SC, ST విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా OC కేటగిరీలో ఉంటే కనుక వాళ్ళకి 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకేనా. మన క్యాస్ట్ అలాగే స్పెషల్ కేటగిరీయా లేదంటే నార్మల్ పర్సన్సా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరూ కూడా నీట్ UG ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. మస్ట్ అండ్ షుడ్గా. అండ్ ఇండియన్ అయితే సరిపోతుంది. PAY అవ్వచ్చు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చు. NRI కేటగిరీ కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇక విష్ణు డెంటల్ కాలేజ్లో మనకి 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉందండి కాలేజ్. కేటగిరీ A వాళ్ళకి 50 సీట్లు, కేటగిరీ B వాళ్ళకి 35 సీట్లు, కేటగిరీ C అంటే NRI కోటా వాళ్ళకి 15 సీట్ల ఇంటేక్తో అయితే కాలేజ్ ఉంటుంది. ఇక ఫీజులు ఎలా ఉంటాయంటే మనకి కన్వీనర్ కోటా వాళ్ళకి వచ్చేసి 13,000 రూపాయల వరకు అవుతాయి. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,40,000 రూపాయల వరకు, NRI కోటా వాళ్ళకి 6 లక్షల వరకు ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు పే చేయాలి. మనకి ట్యూషన్ ఫీజు కాకుండా ఇతర ఫీజెస్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా మనకి ఖర్చు అవుతాయి. ఆ క్యాలిక్యులేషన్ కూడా బడ్జెట్ క్యాలిక్యులేషన్ కూడా వేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మీకు సీట్ వచ్చిన కోటా బట్టి. ఓకేనా. రైట్. ఇక విష్ణు డెంటల్ కాలేజ్లో మనకి MDS కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. BDSతో పాటు మీరు BDS చేసిన చోటే MDS చేయాలనుకున్నా కూడా ఇలాంటి కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని కాలేజెస్ కూడా MDS ఆఫర్ చేయవు. సో నేను ఫర్దర్గా PG కూడా అక్కడే చేయాలనుకుంటున్నాను అనుకున్న విద్యార్థులు ఉంటే కనుక మీరు ఇలాంటి కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా BDS అనేది కంప్లీట్ చేయాలి. విత్ మనకి ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది కదా BDSలో. సో ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయాలి అంటే 1 ఇయర్ ఇంటర్న్షిప్. మీరు DCI గుర్తింపు ఇచ్చిన కాలేజెస్లోనే చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. మీరు అడ్మిషన్ తీసుకుంటున్న ఇయర్కి 31 మార్చ్ లోపు కనుక మీరు ఇంటర్న్షిప్ కనుక కంప్లీట్ చేస్తేనే మీరు MDS చేయడానికి అర్హులు. ఓకే. నీట్ MDS అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి, అందరూ క్వాలిఫై అవ్వాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డెంటల్ ప్రాక్టీషనర్గా అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ DCIలో కానీ మీరు కంపల్సరీ
రిజిస్టర్ అయి ఉండాలండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, మనం మాట్లాడుకుంటున్న విష్ణు డెంటల్ కాలేజ్లో కనుక ఎండిఎస్ చేయాలంటే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో టోటల్ ఇంటేక్ ఎంత అంటే 41 సీట్లతో అయితే ఉందండి కాలేజ్ పీజీ కోర్స్ ఆఫర్ చేయడానికి. ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 5 సీట్లు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీలో 2 సీట్లు, అలాగే పీరియోడోంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో 5 సీట్లు, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, పీడియోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్లో 6 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 6 సీట్లు, ప్రోస్థోడోంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో 6 సీట్లు, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ ప్యాథాలజీలో 5 సీట్ల ఇంటేక్తో అయితే మనకి విష్ణు డెంటల్ కాలేజ్ ఎండిఎస్ కోర్స్ అంటే పీజీ కోర్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక విష్ణు డెంటల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ ఉన్నాయండి. కాలేజ్ వచ్చేసి మనకి 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో ఇలాంటి క్యాంపస్లో హాస్టల్స్ ఆన్ క్యాంపసే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేషియస్ వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ అయితే ఉన్నాయి, అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టడీ టేబుల్స్ ఉన్నాయి, వార్డ్రోబ్ ఉంది, కాటు బెడ్, క్యాబినెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24 అవర్స్ మనకి సెక్యూరిటీ కూడా ఉంటారండి, సేఫ్ ఎన్వైరన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ రూమ్స్ ఉంటాయి, టీవీ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అలాగే మ్యాగజైన్స్ కూడా ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఓకే, మెస్ ఫెసిలిటీ ఉంది. ఇంకా మనకి జిమ్ము, ప్లే గ్రౌండ్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఇది బేసిక్గా విష్ణు డెంటల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజీలో చదవాలంటే ఎంత ర్యాంక్ రావాలో నీట్ ఎగ్జామ్లో ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీబీ విద్యార్థులు అయితే 2,16,300 లోపు, ఇక బీసీఈ కేటగిరీ అయితే 2,69,574 లోపు, ఓసీ విద్యార్థులు అయితే 9,45,360 లోపు, ఎస్సీ విద్యార్థులు అయితే 2,93,772 లోపు, అలాగే ఎస్టీ విద్యార్థులు అయితే 3,66,598 లోపు ర్యాంక్ రావాలండి. మీరు ఓసీ ర్యాంక్ చూస్తే నాకే కంగారు వస్తుంది, ఎందుకంటే 9 లక్షల పైగా అడిగారు. బట్ ఇవన్నీ కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లోంచి తీసుకున్న ర్యాంక్సే. ఓకేనా, సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.